ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా స్తుతులు కృతజ్ఞతలు సమర్పిస్తూ చేరువచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మనం దేవుని యొక్క జ్ఞానాన్ని మనం నేర్చుకోవడానికి వచ్చాం. ఇక్కడ అందరూ జ్ఞానవంతులు లేరు, చదువుకున్న వారు లేరు, కొన్నిసార్లు చెప్పిన అర్థం చేసుకునే జ్ఞానం కూడా లేదు. కాబట్టి అందరికీ తగిన విధంగా కొన్ని విషయాలు మన దేవుని గురించినటువంటి జ్ఞానాన్ని నేర్చుకునేందుకు మనం ప్రయత్నం చేద్దాం. ఓకేనా? ముందుగా మనం నేర్చుకున్నటువంటి అంశం ఏంటిదంటే దేవుణ్ణి ఎందుకు నమ్మాలి అనే దానిని మనం ఆలోచించి, దేవుడు ఉన్నాడా, ఉంటే ఎందుకు నమ్మాలి? ఇది సర్వసాధారణంగా అందరూ వచ్చేటువంటి ప్రశ్న కదా. దీనికి సంబంధించి కొన్ని విషయాలు ముందుగా మనం నేర్చుకుందాం. ఈ అభిప్రాయం రావడానికి గల కారణం ఏంటిది అని అంటే, ఈరోజు ఈ భూమి మీద దేవుడు అనేటువంటి మాట ఒకే రకంగా ఎవరు కూడా మాట్లాడలేదు. ఫస్ట్ థింగ్, ఏ ఒక్కరు కూడా దేవుడు అనగానే ఒక అర్థాన్ని, అభిప్రాయాన్ని మనకు చెప్పడం లేదు. ఇది మొదటిది. ఈ యొక్క దేవుడు అన్నటువంటి అభిప్రాయం మీద ముందు అవగాహన ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా దేవుడి మీద అవగాహన అనేది వస్తుంది, విశ్వాసం అనేది వస్తుంది. కానీ వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే, దేవుడి యొక్క ప్రణాళిక కానీ ఉద్దేశం కానీ ఇవేవి ఎరగకపోయినప్పుడు 4 రకాలైనటువంటి మాటలు సమాజంలో వినపడుతున్నప్పుడు అది నిజమా అబద్ధమా, అందులో వాస్తవం ఎంత ఉంది అనేది అంత పరిశీలన చేసేటువంటి జ్ఞానం ఈరోజు ఎవ్వరికి లేదు. నిర్మోహమాటంగా చెప్పవచ్చు, ఎవ్వరికి కూడా లేదు. అయితే ఇది లేకపోవడం వలన ఎవరేది మాట్లాడినా దాన్ని అంగీకరించే వాళ్ళకి ఎలా కనబడుతుందంటే నిజమేమో అనేటువంటి మాట కనబడుతుంది. మీరు బైబిల్ దగ్గరకు వస్తే మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక మాట చెప్తాను. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము 18వ వచనం మనం చదువుకుందాం. బైబిల్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4, 17, 18. ఇది క్రైస్తవ్యానికి మూలమైనటువంటి విశ్వాసం అని కూడా చెప్పచ్చు. మెట్టుకు మనం ఆలోచిస్తే ఇది మూల విశ్వాసం అని కూడా చెప్పచ్చు. వాక్యం ఏం చెప్తుంది చూడండి ఒకసారి. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి దృశ్యమైనవి, 2 అదృశ్యమైనవి. ఈ సృష్టిలో ఎన్నున్నాయి? 2 కనబడుతున్నాయి లేదా? కొన్ని కనిపించే ఉన్నాయి, ఎంతమంది నమ్ముతారు? ఉన్నాయి కదా. మనం పీల్చే గాలి కనబడుతుందా? గాల్లో ఉన్నటువంటి వాయువులు కనిపిస్తాయా? గర్భంలో ఉన్నటువంటి శిశువు తెలియదు కదా. అంటే కనిపించని వాటన్నింటిలో మనం ఏం చేస్తున్నాము? నమ్మగలుగుతున్నాము. కనిపించని వాటిని నమ్మటమే విశ్వాసం. ఏది నమ్మటం విశ్వాసం? ఇదా చెప్పండి ఫస్ట్. ఏది నమ్మటం విశ్వాసం? అవునా కదా. ఇప్పుడు ఇది కనబడుతుంది, దీన్ని నమ్మాల్సిన అవసరమే ఉంది, నమ్మమని చెప్పవలసిన అవసరమే ఉంది. దేన్ని నమ్మమని చెప్పాలి? నేను చెప్పేది నిజము అని చెప్పాలంటే కనిపించిన వాటిని చెబుతున్నప్పుడు దాన్ని విశ్వసించటమే విశ్వాసం. అది నిజమైనటువంటి విశ్వాసం అవుతుంది. అవునా కదా. కాబట్టి ఇప్పుడు దేవుని విషయంలో ముందు ఏం కావాలంటే, ఈ లోకంలో 2 రకాలైనటువంటి పదార్థాలు ఉన్నాయి. ఒకటి దృశ్యమైనది, 2వది అదృశ్యమైనది. నేను అదృశ్యమైన వాటిని నమ్మను అన్నాడు అనుకోండి, ఈ భూమి మీద మనుగడ సాధ్యమవుతుందా? చెప్పండి. దేవుడు ఉన్నాడు. ఆయన ఎవరు అంటే బైబిల్ ఇచ్చింది. ఆయన ఎవరు? ఆత్మ లేదా అదృశ్యుడు. ఆత్మ కనుక ఆయన ఎవరు? ఎవరండి? అదృశ్యుడు. తెలుసు కదా మనకి. దేవుడు ఎవరు? ఎందుకు అదృశ్యుడు అంటే ఆయన ఎవరు? ఆత్మ. ఇప్పుడు ఆయనకున్నటువంటి స్వభావం ఏంటిదంటే మన కంటికి కనిపించే వాడైతే కాదు. మరి ఇప్పుడు నా కంటికి కనిపించట్లేదు కనుక నేను నమ్మను అంటే, ఈ భూమి మీద కనిపించిన వాటిని ఎన్ని నమ్ముతున్నాం? ఫస్ట్ థింగ్.
నేను పుట్టించిన తల్లిదండ్రులు నమ్ముతున్నా లేదా? డౌట్ పడుతున్నారు ఎవరన్నా? వీళ్ళ నాకు అన్నది నన్ను డౌట్ పడుతున్నాడంటే ఆయనకి అతనికి ఏం కావాలి? రుజువు కావాలి. చేయొచ్చలేదా? ఏడది డిఎన్ఏ టెస్ట్. అలా చేస్తే ఏ తల్లిదండ్రులు కూడా వాళ్ళ ఇంట్లో కూడా రాని తెలియదు కదా, రాణిస్తారా? కానీ దేవుడు అలా అనలే. దేవుడు ఏమన్నాడు? నన్ను రుచి చూసి తెలుసుకోండి, నేనున్నానని తెలుసుకోండి. నేను ఉన్నానని తెలియటానికి నీకు జీవిత కాలంలో నీకు అవకాశాన్ని ఇస్తున్నా అన్న కదా. దేవుడు ఏం చేస్తున్నాడు? తన గురించి తెలుసుకోవటానికే ఈ సృష్టిని చేశానని చెప్పాడు. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19-20 చూడండి. ఎందుకనగా దేవుని గురించి తెలియ శక్యమైనదేదో, దేవుని గురించి ఎంత తెలుసుకోగలము అన్న మాట కనబడిందా? దేవుని గురించి ఎంత తెలుసుకోగలం అంటే దేవుడు చెప్పినంత వరకు మనం తెలుసుకోగలం. దేవుడు చెప్పగలిగిన మనుషులు ఏం చేయాలి? దాన్ని ఆలోచన చేయాలి. అవునా కదా? ఆలోచన చేయాలి. ఆలోచన చేస్తేనే అర్థమవుతుంది తప్ప లేకపోతే అర్థం కాదు. ఓకేనా? దేవుడి గురించి ఎంత తెలుసుకోగలము అది వారికి విషదపరిచెను. అది దేవుడు వాళ్ళకి తెలియపరచడం ఉంది. ఇప్పుడు దేవుడి గురించి తెలుసుకోవడానికి అవకాశం ఉందా లేదా అని చెప్తున్నాడా? ఉంది అని చెప్తున్నాడు. ఇప్పుడు మీకు వస్తున్న ప్రశ్నలు ఏమవుతున్నాయో ఎప్పుడో బైబిల్ ప్రశ్నించి దానికి సమాధానం దేవుడు ఇచ్చేశాడు. మీరు కొత్తగా ప్రశ్నించేది ఏమీ లేదు. ఇక నేను చెప్తాను, మీకు తెలియనివి ఇంకా చాలా ఉన్నాయి. ఈ గంటలో మీరు తెలియనివి అన్ని చెప్తాను. ఇక మీరు బైబిల్ చదివితే మీ జీవిత కాలం మట్టుకు కూడా మీరు ఇంకా తెలుసుకోలేనివి చాలా ఉంటాయి. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? అక్కడ మనకు తెలియపరచడానికి వీటన్నిటిని చేశాడు. ఇంకా ఆయన అదృశ్య లక్షణములు. దేవుడు అంటే ఎవరు? అదృశ్యుడు. మరి అదృశ్యుడు ఉన్న వానికి లక్షణాలు ఉంటాయి కదా. అదృశ్యుని చూడలేము, కానీ ఏం తెలుసుకోవచ్చు మనం? లక్షణాలు. గాలి ఉందని ఎవరు నమ్మరు, కానీ ఏం చేస్తున్నాము? గాలి వచ్చి ఇప్పుడు ఫ్యాన్ లేదు కదా, గాలి అలా తగ్గగానే ఏమనిపిస్తుంది నీకు? దాని స్పర్శను నువ్వు అనుభవించగలుగుతావు, కానీ ఏం చేయలేవు, దాన్ని చూడలేవు. అంటే దాన్ని అనుభవించగలం తప్ప చూడలేము. దేవుని కూడా నువ్వు చూడలేవు. ఆయన ఇచ్చినటువంటి ప్రకృతిలో ఉన్న వాటన్నిటిని అనుభవించగలం. ఆయనను ఆస్వాదించగలిగినటువంటి స్థితి మాత్రం ఎవరికి ఉంది? మనుషులకు ఉంది. అవును కదా? ఆ మనుషులకు ఉంది. కనుక దేవుడు అని అంటే ఆయన కనిపించేవాడు కాదు. కనిపించిన వాటిన్నింటిలో మనం ఏం చేస్తున్నాం? ప్రతిరోజు నమ్ముతున్నాం. అంతే కదా? నమ్ముతున్నాం. మరి ఇప్పుడు కనిపించని వాటిని నమ్మను అంటే మనిషి వేటిని కూడా నమ్మొద్దు. ఇది సాధ్యమేనా? నేను కనిపించదు కాక నమ్మను అని అనుకోండి, మీరు చదువుకోవడం దండగా. ఎందుకంటే చరిత్ర చూపించు, నాకు పుస్తకాల్లో ఉంటుంది, నాకు చూపించాలి కదా. ఇప్పుడు బైబిల్ నమ్ముతారా? నమ్మరు కదా. చరిత్ర చూపించగలరా? చరిత్ర చూపించగలరా? ఇప్పుడు దేవుడు లేడన్న వ్యక్తి పలానా చెప్తాడు, నేను ఎందుకు నమ్మాలి? నువ్వు చెప్పేది ఎందుకంటే నాకు చూపించగలవా చరిత్ర? ఎందుకంటే అది గతించిపోయిన కాలపు సంఘటనలు. భవిష్యత్తుని చెప్పగలరా? చెప్పలేదు. కానీ చెప్తాడు ఆయన, రేపు వస్తా అంటాడు. చూపించు నాకు. ఏడు విశ్వాసం కాదు, రేపు వస్తా అన్న పదం ఏముంది? అంతే కదా. రేపు చూసావా? ఇప్పుడు చూపించంటే ఇప్పుడు చూపించగలరా? అంటే ప్రతి మనిషి జీవితంలో 99% వేటిని నమ్ముతాడు? కనిపించని వాటిని నమ్ముతాడు. చూసుకోండి, మీరు పరిశీలన. రేపు ఉందని నమ్ముతాడు, ఎల్లుండి నమ్ముతాడు, నెల నమ్ముతాడు. అవును కదా? ఏ ఒక్క విషయమైనా మీరు బడిలోకి వెళ్ళి చదివే ప్రతిది ఎక్కడిది? కనిపించేదా కనిపించదా? కనిపించిన వాటిని ఏం చెప్తున్నారు? మీకు బుక్ రూపంలో రాస్తున్నారు. అప్పుడు బడికి కూడా వెళ్ళటం అనవసరం. కనిపించే వాటిని నమ్ముతా అంటే. అవును కదా? ఇప్పుడు ఎంత నమ్మకం ఉంది అని అంటే, నీకు ఆకలి అవుతుందని మాత్రం ఆలోచిస్తావు, కానీ అన్నం వండి పెట్టింది ఎవరు అంటే ఏం చెప్తావు? కాన్ఫిడెంట్ ఉంది కదా ఇంట్లో పెడతారని. కానీ ఈ నమ్మకం ఎవరి మీద ఉండదు? దేవుని మీద ఉండదు. అంటే కనిపించిన వాటిని అన్నిటిని నమ్ముతాడు. నేను ఇంకా ఎక్కువ లోతుకు కూడా వెళ్ళను, కానీ జనరల్గా ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది కదా కనిపించిన వాటిని ఎన్ని నమ్ముతున్నాడు అనేది మనం పరిశీలిస్తే అర్థమవుతుంది. ఇక ఇందులో మనం ఇంకొక విషయాన్ని ఆలోచిస్తే,
దేవుడు ఉన్నాడని నమ్మటానికి ఒక్క రుజువు చాలు, ఒక్క రుజువు చాలు. కానీ దేవుడు లేడని చెప్పాలంటే చాలా కష్టమైంది. ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఎగ్జాంపుల్, ఒక అపార్ట్మెంట్ ఉంది. అపార్ట్మెంట్లో ఒక 4 అంతస్తులు ఉన్నాయనుకోండి, అవునా? ఇలా 4 అంతస్తులు ఉన్నాయి. ఈ 4 అంతస్తుల్లో టెర్రరిస్ట్ ఉన్నాడని తెలిసింది పోలీసులకి. వెళ్ళారు, వాళ్ళు వెతికారు. వెతకాలన్నప్పుడు ఎలా వెతకాలి? ఒక మనిషి వెతుకుతున్నాడు కదా, మనిషి ఎక్కడ ఆ స్థలాన్ని పూర్తి చేయగలడు, భర్తీ చేయగలడు, ప్రతి స్థలాన్ని ఏం చేయాలి వాళ్ళు? అప్పుడు చెప్పాలి ఏమని? లేడని. లేడని ఎప్పుడు చెప్పాలి? వెతికిన తర్వాత చెప్పాలి. ఇప్పుడు దేవుడు లేడు అంటే ఫస్ట్ థింగ్ ఆయన ఒకటి కనిపించడు, అవునా? లేడని చెప్పడానికి లేదు. రెండవది ఆయన ఈ లోకంలోనే ఉన్నాడు. ఎక్కడ ఉంటాడు? వేరొక లోకం, అదే పరలోకం. ఈ పరలోకం దాటాలంటే ఎక్కడికి, ఎంత దూరం ప్రయాణం చేయాలి నువ్వు? ఎంత దూరం ప్రయాణం చేయాలి? విశ్వపు అంచులు దాటే ప్రయత్నం చేయాలి. విశ్వపు అంచు దాటిన తర్వాత నీకు వచ్చినది ఏంటిది? మరొక లోకం. మరి ఆడదాకా నువ్వు బ్రతకగలవా? వెళ్ళగలవా? వెళ్ళలేవు కదా. అక్కడికి వెళ్ళి ఇదంతా వెతికాను నేను, అప్పుడు నాకు దేవుడు దొరకలేదని బాగుంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఒకే ఊర్లో ఉంటాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడ ఎత్తికినావు చెప్పు. అసలు వెతికి చెప్పు. ఏమని? లేడని చెప్పు. వెతకకుండా చెప్పకు. వెతికి చెప్పు దేవుడు లేడని, వెతకకుండా చెప్పకూడదు. కానీ బైబిల్ చెప్తుంది దేవుడు ఉన్నాడు అంటే దేవుడు ఎవరు అని చెప్పింది? అదృశ్యుడు అని చెప్పింది, అవునా? ఆయన ఎలా ఉంటాడు అంటే ఆత్మ, ఆయన రూపం అనేది లేదని చెప్పింది. తర్వాత ఆయన ఏం చేస్తాడు అన్నప్పుడు బైబిల్ చెప్పింది ఆయన సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వర్షిస్తూ. అంటే ఎక్కడున్నాడు అంటే ఇక్కడ లేడు, ఆయన భూమి మీద లేడు, ఆయన ఎవడు కూడా చూడలేదని బైబిల్ చెప్పింది. మరి ఇవన్నీ నీకేమర్థమవుతున్నాయి? ఇక్కడ కనిపించే వ్యక్తి కాదు. మరి ఆయనను చూశాను అని చెప్పడానికి కానీ, లేదు లేడు అని చెప్పడానికి కానీ అసలు నీకు రుజువే లేదు. కానీ ఉన్నాడని నమ్మడానికి ఒక చిన్న స్పర్శ చాలు, ఒక చిన్న స్పర్శ చాలు. దేవుని సృష్టిలో ఉన్నటువంటి లక్షణాల్లో ఒక్క దాన్ని నువ్వు అనుభవించినా ఏం చేయొచ్చు? ఉన్నాడని చెప్పొచ్చు, విశ్వాసంతో చెప్పగలుగుతావు. కానీ లేడని చెప్పాలంటే ఏం చేయాలి? ఇంత పెద్ద కష్టం. మీకు అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక రాజు ఇదే విధంగా నిజంగా ప్రజలకు విశ్వాసం ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఒక 3 ప్రశ్నలు సంధించాడు. 3 ప్రశ్నలు సమాధానం చెప్పినోడికి నేను బహుమానం ఇస్తా అన్నాడు. కానీ ఎవరు చెప్పకపోయినా కానీ 3టిని కంప్లీట్ చేయకపోతే, నేను సాటిస్ఫై అవ్వకపోతే శిక్ష ఉంటుంది అన్నప్పుడు ఎవ్వరు కూడా ఆ ఆన్సర్ చెప్పడానికి రాలేదు. కానీ ఒక వ్యక్తి వచ్చేసాడు. ఆ వ్యక్తి వచ్చేసి రాజు దగ్గరికి వచ్చి నేను చెప్తానంటే మరి శిక్ష కూడా ఉంది, జాగ్రత్త అంటే, రైట్. మొదటి ప్రశ్న, దేవుడు ఉన్నాడా లేదా? రెండవది, ఆయన ఎడు చూస్తుంటాడు, ఏం చేస్తుంటాడు అనే ప్రశ్న. ఓకేనా? ఉన్నాడా? ఈ 3 ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పాలి. అప్పుడు ఫస్ట్ అన్నాడు, ఇప్పుడు నేను నీకు చెప్తున్నాను, నీకు ఆ విషయం తెలియదు కాబట్టి నేను గురువుని, అయితే నీ సింహాసనం మీద నేను కూర్చుంటాను, నువ్వు కింద కూర్చోవాలి. ఫస్ట్ థింగ్. తర్వాత పాలు తీసుకురా, దీపం తీసుకురా అన్నాడు. ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాడు, ఉన్నాడా లేదా అంటే ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే, పాల్లో వెన్నుందా? చూపించు. పాల్లోనే చూపించాలి. చూపించు. నెయ్యి ఉందా? పెరుగుందా? అయితే దేవుడు కూడా ఉన్నాడు, కనిపించే విధంగా ఉన్నాడు, ఆయన సాటిస్ఫై అయ్యాడు. రెండో ప్రశ్న ఏంటిది? దీపం ఉంది, అవునా? ఇలా ఉండదు కదా దీపం. ఎడు చూస్తుంది అది? దీపం ఎడు చూస్తుంది? లైటింగ్ ఎట్లుంటది? అంతా కవర్ చేస్తుంది. తన చుట్టూ ఎంత కవర్ ఉందో అదే. అలాగే దేవుడు కూడా అంతటా ఉన్నాడు. అందుకోసం బైబిల్ చెప్తుంది ఆయన మనలో ఏమని చేస్తున్నాడు. ఒకసారి చూడండి, అపోస్తల కార్యం 17వ అధ్యాయము. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము. 17వ అధ్యాయము తీసారా? అపోస్తల కార్యములు అందరు తీయండి. 17వ అధ్యాయము 28. మనం ఆయన ఎందుకు బ్రతుకుచున్నాము, చెల్లించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. ఆ పైన ఏం చెప్తున్నాడు? ఆయన మనలో ఎవరికి దూరముగా ఉన్నవాడు
కాదు. అంటే మన చుట్టూనే ఉన్నాడు, మనం ఆయన ఉనికిలో ఉన్నాం. ఉన్నాం, ఆ వెలుగులో మనం ఏమన్నాం, బ్రతుకుతున్నాము అని చెప్తుంది. కనుక ప్రతి వ్యక్తిని ఆయన చూస్తున్నాడు, ప్రతి వ్యక్తికి సహాయాన్ని చేస్తున్నాడు. ఓకే, తర్వాత మూడో ప్రశ్న ఏంటి, ఏం చేస్తుంటాడంటే, నువ్వెవరివి, రాజువి, నేనెవరిని, ఒక సామాన్యుడిని. కానీ నిన్ను ఎక్కడ కూర్చోబెట్టాడు దేవుడు, నన్ను ఎక్కడ కూర్చోబెట్టాడు, ఏదైనా చేయగలడు ఆయన. ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలడు. కనుక దేవుడు లేడు అంటే నీకేం కావాలంటే రుజువు అనేది కావాలి. ఓకేనా, రుజువు అనేది కావాలి. ఒక మాట చెప్తాను, దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి సృష్టి దేవుడు చేశాడంటే నమ్మగలిగే స్థితిలో ఉన్నారా, లేదు. దీనికి వచ్చిన థియరీ ఏంటంటే బిగ్ బ్యాంగ్ థియరీ. బిగ్ బ్యాంగ్ థియరీ, బ్యాంగ్ అంటే పెద్ద శబ్దం, బిగ్ అంటే చాలా పెద్దది. థియరీ, బిగ్ బ్యాంగ్ థియరీ అనేది కూడా వచ్చింది. ఈ యొక్క బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారము భారీ విస్ఫోటనము బిగ్ బ్యాంగ్ అంటారు. భారీ విస్ఫోటనం అనేది ఈ సృష్టిలో జరిగింది. ఆ భారీ విస్ఫోటనము తాలూకు ప్రభావమే ఈ సృష్టి అని ఆ బిగ్ బ్యాంగ్ థియరీ. అర్థమైందా? ఇప్పుడు ఈ యొక్క బిగ్ బ్యాంగ్ థియరీ యొక్క మూలం ఏంటిదంటే శబ్దం. ఓకేనా, ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుందో మనం ఒకసారి చూద్దాం. ఎబ్రిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. మాకు స్పేస్ లేదు కాబట్టి ఒకసారి తీసేస్తున్నాను, చూసుకోండి. ఎబ్రిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. విశ్వాసం అనేది నిరీక్షింపబడే వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. విశ్వాసం అంటే ఎదుట లేని దానిని ఉన్నది అని నమ్మటమే విశ్వాసం. అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి. ప్రపంచములు అంటే సృష్టి, ప్రపంచములు అంటే అర్థం ఏంటిది, మనం ఈ భూమి, సౌరకుటుంబం ఒక సృష్టి, పాలముద్ద మండలం ఒక సృష్టి, గెలాక్సీలు ఒక సృష్టి, ఈ భూమి మీద ఉన్నటువంటి సకల జీవరాశులు ఒక సృష్టి. వీటన్నింటినీ చూస్తూ ఏమంటున్నాడంటే ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడెను, దృశ్యమైనది కనబడే పదార్థముల చేత నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుచున్నాము. అర్థమైందా? మీ కంటికి కనబడుతున్న ఏది కూడా కనిపించే పదార్థముతో దేవుడు చేయలేదని చెప్తుంది బైబిల్. అర్థమైందా? ఏం చెప్పిందంటే ప్రపంచం నీ కంటికి ఏదైతే కనబడుతుందో దాన్ని కనిపించే వాడితో దేవుడు చేయలేదు. మరొకసారి చదువుతారన్నమాట. దేవుని వాక్యము వలన నిర్మాణమైనవని అందును బట్టి దృశ్యమైన కనిపించేది కనబడే పదార్థముతో దేవుడు నిర్మించలేదని మీరు తెలుసుకోవాలి. మీరు తెలుసుకోవాలి, గ్రహించారు, మీరు తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు కనిపించే ప్రతిదీ కనిపించని వాటి నుండి వచ్చింది అని ఏం చెప్తుంది బైబిల్ చెప్తుంది. కనిపించే ప్రతిదీ కనిపించని వాటి సమ్మేళనమే ఈ కనిపించే పదార్థం అని చెప్పింది. ఉదాహరణకి ఎగ్జాంపుల్ చెప్తారు. నీరు కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఇప్పుడు నీటిని ఆవిరి చేస్తే ఏమవుతుంది? కనిపించని ఏమైంది? అది ఏమైంది? అప్పుడు హైడ్రోజన్ 2, ఆక్సిజన్ 1. అలా ఇప్పుడు 2 వాయువుల కలయిక ఏంటిది? నీరు. ఇప్పుడు 2 విడిపోయాయి అనుకోండి, 2 ఏ రూపంలోకి వెళ్తాయి? కనిపించని రూపంలోకి వెళ్తాయి. ఈ రెండింటిని కలిపితే ఏమొస్తాయి? అర్థమైందా? అంటే ఇప్పుడు భూమి మీద విస్తారమైనటువంటి ఏమున్నాయి? జలాలు ఉన్నాయి. 3/4 అంటున్నాయి కదా భూమి మీద. ఈ యొక్క జలాలు ఏ విధంగా వచ్చాయంటే కనిపించే పదార్థాలతో నీరు చేయలేదు. దేంతో చేశాడు? కనిపించని వాటితో కనిపించే నిర్మాణం చేశాడు. మనం ఇల్లు కట్టాలంటే ఇటుక కావాలి, కనిపించాలి, అవునా కదా? రాయి కావాలి, కనిపించాలి. దానిని కలపాలి అంటే సిమెంట్ కావాలి, దానిపైన ఒక పని చేసే వ్యక్తి కావాలి. అన్ని కనిపించే వాటితో ఏ నిర్మాణం చేస్తున్నాం? కనిపించే నిర్మాణం చేస్తాం, కనిపించే వాటితో. కానీ దేవుడు నీకు కనిపిస్తున్న ఏ ఒక్కటి కూడా కనిపించే వాటితో చేయలేదని చెప్పాడు. కనిపించే వాటితో చేయలేదు అంటే అర్థం ఏంటి?
కనిపించే వాటితో ఇవన్నీ దేవుడు తయారు చేయలేదు. అంటే ఏం చెప్తున్నాడు? కనిపించని వాటితో కనిపించే నిర్మాణం ఎవరు చేశారు? దేవుడు చేశాడు. అదే బిగ్ బ్యాంగ్ థియరీ. అంటే దేవుడి వాక్యం ఏంటేది? వాక్యం అంటే ఏంటిది అర్థం? మాట. మాట. దేవుని మాటే శబ్దం. కలుగుగాక అనేది ఏంటిది? శబ్దం. శబ్దం. అవును కదా? ఆదికాండం మొదటి అధ్యాయం ఏం కనబడుతుంది? కలుగుగాక అన్న మాటే దేవుని శబ్దం. ఆ శబ్దం ద్వారా కలిగిందే సృష్టి. ఈ సృష్టి. ఓకేనా? ఇప్పుడు ఇంకొక వ్యత్యాసం చెప్తాను. ఇప్పుడు ఒక మహా విస్ఫోటనం. విస్ఫోటనం అంటే ఏంటి అర్థం? పేలుడు. విస్ఫోటనం అంటే ఏంటి అర్థం? ఒక పెద్ద ప్రేరుడు అనే కదా అర్థం. అవునా? ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక చిన్న బాంబు తెద్దాం. ఇటు ఉంటుంది కదా, తాడు బాంబు ఉంటుంది కదా, ఉల్లిగడ్డ బాంబు ఏదో ఒకటి. ఒక చిన్న బాంబు తెచ్చి ఇక్కడ గాజు గ్లాసులు ఇవన్నీ ఏదో ఒకటి ఉంటాయి కదా ఐటమ్స్, వాటి మధ్యలో పెట్టి పేలుసండి. ఏమవుతుంది అప్పుడు? సౌండ్ వచ్చి అన్ని ఏమైపోతాయి? విస్ఫోటనముతో ఆకారం తయారవుతుందా, ముక్కలైతాయా? మరి మహా విస్ఫోటనముతో సూర్య కుటుంబంలో ఈ గోళాలు ఎట్లా వస్తాయి? ఎప్పుడైనా గోళం వస్తుందా? రాదు. విస్ఫోటనం అయితే ఏం జరుగుతుంది? ముక్కలు అవ్వాలి, కానీ ఏం రాకూడదు? మరి ఆకారాలు ఎలా వచ్చాయి? విస్ఫోటనం అయితే ఏం జరుగుతుంది? సృష్టి వినాశనం జరుగుతుంది. కానీ ఈ భూమి మీద ఇలాంటి ఆకారం ఎట్లా వచ్చింది? ప్రకృతి ఎలా వచ్చింది? జీవం ఎట్లా వచ్చింది? విస్ఫోటనం తర్వాత ఏం జరుగుతుంది? వినాశనమే ఉంటుంది తప్ప జీవం మనుగడ, జీవ పరిణామ క్రమం అనేది అసలు. అంటే అర్థమవుతుంది కదా? నీ విస్ఫోటనము వలన విస్ఫోటనం జరిగింది. ఆ విస్ఫోటనము నువ్వు అనుకున్న విస్ఫోటనం కాదు. ఏంటది? దేవుని వాక్యము వలన ప్రపంచములు కలిగిననియు అందును బట్టి దృశ్యమైనది కనబడే పదార్థముల చేత చెయ్యలేదని విశ్వాసము చేత. ఇదే బిగ్ బ్యాంగ్ థియరీ. ఇది లేటెస్ట్. ఇది 2020 బ్యాచ్ అన్నమాట. 2020 బ్యాచ్. కానీ అది ఎప్పుడు రాయబడింది? 2000 సంవత్సరాల క్రితం రాశారు. 2000 సంవత్సరాల క్రితం రాయబడినటువంటి మాట ఇది బిగ్ బ్యాంగ్ థియరీ. దేవుని మాట వల్ల కలిగింది. ఆ మాట ఏం చేసింది? వీటన్నింటినీ కలిగించింది. మాట కనబడుతుందా? మాట కనబడుతుందా? ఉదాహరణకి ఎవరైనా సరే ఇప్పుడు నా మాట వింటున్నారు కదా, చూస్తారా? మరి దేవుని మాట కనబడుతుంటే అక్కడ దేవుని మాటను ఎవరైనా చూస్తారా? అంటే అది ఏడుతుంది? కనిపించని మాట కనిపించే నిర్మాణము చేసింది అంటారు. అవును కదా? కనిపించని దేవుని మాట ఈ కనిపించే సృష్టి యొక్క నిర్మాణం చేసింది. ఏ ఒక్క విస్ఫోటనంలో కూడా ఏమవ్వదు? ఈ జీవ పరిణామం అనేది అసలు ఉండదు. నాశనము తప్ప, ఇంకా ముక్కలైపోతాయి తప్ప ఈ యొక్క నక్షత్రాలు కానీ, భూమి కానీ, సూర్యుడు కానీ, ఈ గ్రహాలు కానీ ఎలా కనబడుతున్నాయి మీకు? ఇవి వాటి కక్షలు తిరుగుతున్నాయి. ఇప్పుడు మనకు రోడ్డు వేశారు కదా, రోడ్డు మీద వెహికల్ తిరుగుతున్నాయి కదా. వెహికల్ తిరిగినట్టుగా ఎలా తిరుగుతున్నాయి సూర్యకుటుంబంలో? అర్థమైందా? ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు అదే రోడ్డు మీద వెళ్తున్నారు, 100 స్పీడ్ తల్లి గుద్దేశారు అనుకోండి, ఏం జరుగుతుంది? ఎగిరి పడుతుంది కదా, ముక్కలైపోద్ది కదా. మరి అప్పుడు అంత విస్ఫోటనం జరిగితే ఈ కక్షలు ఎందుకు తిరుగుతున్నాయి? రోజు అని చెప్పి ఉదయం వచ్చి కూర్చున్నాం ఎందుకు? భూమి ఎట్లా తిరిగింది? విస్ఫోటనం అయితే ఏం జరుగుతుంది? ఎక్కడ పడుతుందో తెలియదు కదా. చల్లా చెదురైపోతాయి కదా వస్తువులు. కానీ చల్లా చెదురవకుండా భూమి, సూర్య కుటుంబము, నక్షత్రాలు ఇవన్నీ వాటి కక్షలు తిరుగుతున్నాయంటే నడిపిస్తున్నాడు కనుక తిరుగుతుంది తప్ప, అంతే నడిపిస్తున్నాడు కనుక తిరుగుతుంది తప్ప విస్ఫోటనం జరిగి మనం అనుకున్న విస్ఫోటనం జరిగితే అవి ఎక్కడ పడితే తెలియదు. అవి అంటారు కొంతమంది అంటే గ్రహ శకలాలు వస్తున్నాయని, అది వస్తే ఎవరి గురించి కూడా తెలియదు. అదే కదా, అలా ఉంటుంది పరిస్థితి. కానీ ఎలా ఉన్నాయి ఇప్పుడు? అవి వాటి కక్షలు వాటిని దేవుడు ఏం చేస్తున్నాడు? నడిపిస్తున్నాడు. ఒకసారి యోబు గ్రంథం 38:12 చూడండి. యోబు గ్రంథం 38:12. యోబు గ్రంథం 38:12. అరుణోదయము 37 అనుకుంటారు. యోబు గ్రంథము 37:12. ఆయన
ఆయన వలన నడిపింపబడినవి ఆయన వలన అంటే దేవుని వలన నడిపింపబడినవి. నరులకు నివాస యోగ్యమైన భూగోళం. అంటే ఆయన వలన నడుస్తున్నాయట. ప్లస్ ఏమని చెప్తున్నాడు? నరులకు నివాస యోగ్యం. నరులకు నివాస యోగ్యం. ఇప్పుడు నరులకు నివాస యోగ్యం అంటే 4 ఆటం బాంబులు పెట్టండి. నాశనం. ఇప్పుడు హిరోషిమా నాగసాకి అనే ప్లేస్ తెలుసు కదా, జపాన్. అవునా కదా? అమెరికా వేసినటువంటి అనుభవం ఉంది. దాని మూలంగా ఏమైపోయింది? గడ్డి పరక కూడా మొలవని స్థితి వచ్చేసింది. ఏమైంది? విస్ఫోటనాన్ని బట్టి ఏమైపోయింది? అక్కడ గడ్డి మొక్క కూడా మొలవలేదు కదా. అంటే ఏం జరిగింది? 2 పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి, ఆయన వల్ల నడిపించబడుతుంది అంటే భూమి తిరుగుతుంది. ఇది ఎప్పుడు తెలిసింది? ఒక బట్ట ఉన్నాడు ఇక్కడ, ఆర్యభట్ట. ఆయన ఏం చెప్పాడంటే భూమి తిరగదని చెప్పాడు, బల్ల పరుపుగా ఉందని చెప్పాడు, ఫ్లాట్. ఇప్పుడు ఎట్టుంది మనకి? ప్లాట్. అవును, ఒక నిమ్మకాయ ఉంది అనుకోండి, ఆ విధంగా కనబడుతుందా మనకి? అది ఎట్లా కనబడుతుంది? రౌండ్ గా కనబడుతుంది. అవునా కదా? ఇట్లుందా భూమి? ఇట్లా ఫ్లాట్ ఉందా? రౌండ్ అవునా కదా? కనుక ఫ్లాట్ మీద మనం నిలబడ్డట్టుగా ఉన్నది కాబట్టి అందుకో ఫ్లాట్లు పెట్టుకొని వీళ్ళు ఏం చేశారు? భూమి గుండ్రంగా ఉండదు, ఫ్లాట్ గా బల్ల పరుపుగా ఉండదు అని చెప్పాడు. దీంట్లో ఎన్ని పాయింట్స్ ఉన్నాయంటే, ఫస్ట్ భూమి తిరుగుతుందని చెప్తున్నాడు దేవుడు, ఫస్ట్ థింగ్. సెకండ్ పాయింట్ ఏం చెప్తున్నాడు తెలుసా? అది నరులకు నివాస యోగ్యమైనది. అంటే నివాస యోగ్యంగా ఏ విస్ఫోటన జరిగినా ఉండదు. ఇంకొక మాట చెప్పనా, అంత విస్ఫోటనంలో దేవుని మాట వలన ఎక్కడ మాత్రమే మనిషికి ఉపయోగపడే సృష్టి ఉంది? భూమి మీద మాత్రమే. ఎందుకో తెలుసా? వాటన్నింటి చేశాడు. ఈ భూమి మీద ఏం కావాలన్నది మాత్రం మళ్ళీ వాటిని కలగజేశాడు లేదా మొదటి అధ్యాయంలో? అది చెప్పాడు, దానికి ఏమైంది? జరిగింది. అంటే భూమి మీద మాత్రమే దేవుడు సృష్టిని జలములలోనే నిండి ఉండండి అని చెప్పాడు. అంటే ఈ జీవరాశులు అనేవి ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయి? నడుస్తున్నాయి. ఒకటి, అవునా? 2, నివాస యోగ్యం అంటే ఈ భూమి మీద తప్ప మనుషులు ఎక్కడా లేరు, జీవం ఎక్కడ లేదు. అవును కదా? జీవం ఎక్కడ లేదు. మనకు తెలుసు కదా, చంద్రమండలం మీదకి వెళ్ళారు. చంద్రుడు అక్కడంత వరకు ఏమనుకున్నారంటే చంద్రలోకం. ఇప్పుడు వచ్చింది కదా చంద్రయాన లోకం. చంద్రయాన లోకం వచ్చింది ఆంధ్రప్రదేశ్లో. అక్కడ ఏమనుకున్నారు? గ్రీక్ పురాణాల ప్రకారం అది చంద్రలోకం, అక్కడ దేవతలు ఉంటారు. ఆడిపోతే చౌడు నేల, ఇసుక నేల తప్ప ఏం లేదు. నీళ్ళు ఆంధ్ర వెళ్ళాడు లేదా? ఏముంది అక్కడ? ఇసుక. ఆ ఇసుక పట్టుకొసుకుంటారు వీళ్ళు కోట్లు పెట్టి. ఆ ఇసుక తప్ప అక్కడ జీవరాశి లేదు. గాలి ఉందా? గాలి, నీరు, ఆహారం అసలు ఏది లేదు. ఆక్సిజన్ సిలిండర్ పట్టుకొని పోతున్నారు. ఏం పట్టుకుపోతున్నారు? ఆక్సిజన్ సిలిండర్ పట్టుకొని పోవాలి. అది అయిపోయేసరికి మళ్ళీ ఇంటికి రావాలి, కిందికి రావాలి. అవునా కదా? కాబట్టి ఇక్కడ ఏం కనబడుతుందంటే, ఎంత సైన్స్ చెప్తుందంటే నివాస స్థలం అనేది ఒక్కటే, నువ్వు ఎక్కడ బ్రతకలేవు బిడ్డ అని చెప్తుంది. ఈ భూమికే ఒక కక్ష దాటితే ఏముండవు, నీ ప్రాణవాయువు కూడా ఉండదు ఒక కక్ష దాటితే కదా. మరి అప్పుడు ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా ఏం లేదు. నీకు నివాస స్థలం అనేది ఒక్కటే, ఏడుది భూమి. ఈమె సరిగ్గా బతకలేవు. అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు? పీల్చినంత గాలి ఉంది, తాగేంత నీరు ఉంది, ఆహారం ఉంది. అవునా కదా? ఇంత ఉంటే అక్కడికి వెళ్ళి క్రియేట్ చేస్తావు. నువ్వు ఎంతకాలం బతుకుతావు? అక్కడ ప్రపంచం పిచ్చోలు కాబట్టి వాళ్ళు ఏం చెప్పి నమ్ముతారు. బైబిల్ తెలిసినోడు నమ్మడు. ఏం చెప్తుంది అక్కడ? సృష్టిని చేసినప్పుడు ఆకాశంలో ఉన్నటువంటి వాటన్నింటినీ కానీ, భూమి మీద ఉన్నటువంటి వాటిని కానీ, పక్షులు ఆకాశంలో ఎగరాలని చెప్పాడు. మీరు సముద్రంలో నిండి ఉండండి అంటే బయటకు వస్తాయి, చేసిపోతాయి. నిండి ఉండండి అన్నమాట. చేపలు బయట బతకలేవనే కదా, నిండి ఉండుడి అని చెప్పాడు. భూమి మీద విత్తనం నుంచి చెట్లు అని చెప్పాడు. భూమి మీద ఏం చెప్పాడు? ఇక్కడ తప్ప ఇంకెక్కడ సృష్టిలో లేదు. ఇక నువ్వు ఎన్ని సంవత్సరాలు వస్తావు చూడు పోటీకి, బైబిల్కి ఎందుకు మరి జీవరాశి ఉందేమో. నువ్వే ఒక పెద్ద గ్రహాంతరవాసి అంతే కదా. ఇప్పుడు ఈ గ్రహాన్ని దాటితే ఆయన గ్రహాంతరవాసి, చంద్రుడి మీదకి వెళ్ళోడే గ్రహాంతరవాసి. నువ్వు తప్ప ఇంకా గ్రహాంతరవాసులు ఏవి లేవు. అంత మ్యాటర్. నెక్స్ట్, నడిపింపబడినవై నరులకు నివాస యోగ్యమైన భూమి. భూమి ఎట్లుంది? భూమి ఎట్లుంది? చూసారు ఎన్ని విషయాలు చెప్తుందో. ఇప్పుడు ఈ విషయాలన్నీ ఏదో రాసుకొని వచ్చారా? ఏమైనా రాసుకొని వచ్చారా? ఈ థీరీస్ అన్ని జ్ఞానం అనేది మనుషులకు వచ్చిన తర్వాత చెప్పారు అంతే కదా. ఇది ఎప్పుడు చెప్పింది? యోగ గ్రంథం క్రీస్తుకు పూర్వం, అవునా, 3000 ఇంచుమించు 2000 పైన
క్రీస్తు పూర్వం 2000 పైన. ఇప్పుడు ఇంచుమించుగా 3600 నుండి 4000 సంవత్సరాల క్రితం చెప్పింది. ఇప్పుడు ఈ జనరేషన్లు ఉన్నారు కదా, వాళ్ళు మీ అమ్మకి చెప్పి చూడు ఈ విషయాన్ని. నిజంగా మనది మట్టిపూర అంటే అక్కడ అర్థమైంది. అవునా కదా, మట్టిపూర అంటే ఏం తెలియదు అని అర్థం. ఎప్పుడు చెప్పింది ఈ మ్యాటర్? 3600 నుంచి 3600 సంవత్సరాల క్రితం చెప్పాడు. ఇప్పుడు చెబితే ఎవరు గొప్పలు అయిపోయారు మీకు? శాస్త్రవేత్తలు గొప్ప అయిపోయారు. అవునా కదా. ఇప్పుడు భూమి ఉంది, అమ్మ ఇల్లు కట్టాలనుకుంటున్నాం అంటే గాలి కట్టండి, ఏం కావాలి నీకు? పునాది కావాలి. అవునా, పునాది కావాలా లేదా? గాలిలో కట్టమంటే కట్టదా? కట్టలేదు. కానీ భూమి ఎక్కడ ఉంది? గాలిలో. ఎక్కడ ఉంది? విశాలంలోనే కదా ఉంది. అవునా కదా. బైబిల్ ఏం చెప్తుంది చూడండి. యోబు గ్రంథం 26వ అధ్యాయము 7వ వచనం. యోబు 26:7. శూన్యం అంటే ఏంటి అర్థం? ఏమీ లేదు. మనం గొప్పగా చెప్పుకునేది తెలుసా, సున్నా కనిపెట్టింది మనమే అని. అంటే ఏం కనిపెట్టలేదు అని ఏం చెప్తాం ఇండియన్స్? సున్నా కనిపెట్టింది మేమే. అవును, సున్నా తప్ప ఏం కనిపెట్టలేదు. శూన్యం ఇక్కడ ఉందా లేదా? ఎంటీని ఏం చెప్పింది బైబిల్? శూన్య మండలము పైన. మండలం అంటే ఏంటో తెలుసా? శూన్యంగా ఉంది కాబట్టి అక్కడ ఏది దానికి ఒక ప్లేస్ అనేది లేదని అనుకోకండి. అది సూర్య కుటుంబం అనే మండలం మీద ఉందా లేదా? దాని స్పేస్ ఎక్కడ ఉంది? సూర్య మండలం అనేటువంటి స్పేస్ లో ఉంది, ఒక స్థలంలో ఉంది. అయితే ఇక్కడ ఫ్లాట్ వేసినట్టుగా ఆ ఖాళీ స్థలాన్ని కూడా దేవుడు ఏం చేశాడు? ఒక ప్లేస్ పెట్టాడు, దానికి ఒక కక్ష. ఈ కక్షలో ఉన్నటువంటి పరిధిని ఏమన్నాడు? మండలం. శూన్య మండలము పైన భూమిని వేలాడ తీసెను అని చెప్తుంది. ఈ విషయాన్ని చెప్పింది ఎవరు తెలుసా? 1648లో న్యూటన్ చెప్పాడు. ఎవరు? 1648. అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది నేటికి? చెప్పండి, ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఈ నేటికి? ఈ విషయం చెప్పి 1600 ఇప్పుడు 2020 కదా, 400 సంవత్సరాలు అయింది. బైబిల్ ఇదే మాట. ఇప్పుడు ఇది ఎప్పుడు? క్రీస్తు పూర్వం 3600. ఇంచుమించుగా 3600 నుండి 4000 సంవత్సరాల క్రితం చెప్పింది. ఏంటిది? ఇది శూన్యంలో ఉందని. ఎవరెళ్ళి చూశారు? ఎవరెళ్ళి చూశారు? ఎవరికి ఉంది అంత జ్ఞానం? దేవుడు చెప్పాడు కనుక తెలిసింది. ఇది ఎవరి జ్ఞానం? దేవుడు చెప్పాడు కనుక తెలిసింది. ఎంత గ్యాప్ ఉందో చూడండి. 3000-4000 సంవత్సరాల క్రితం ఏం చెప్పింది? బైబిల్ చెప్పింది. ఒకసారి 28-25 చూడండి. యోబు గ్రంథం 28-25. గాలికి ఇంత బరువు ఉండవలెనని, గాలికి ద్రవ్యరాశి ఉందని ఆయన నియమించినప్పుడు ఏం చెప్తుంది బైబిల్? గాలికి బరువు అంటే ఏంటి అర్థం? ద్రవ్యరాశి. అవును కదా. రాబర్ట్ బాయ్, వీళ్ళందరూ క్రైస్తవులను గుర్తుపెట్టుకోండి. మళ్ళీ రాబర్ట్ అంటే ఎవరు? క్రైస్తవుడు. రాబర్ట్ బాయిల్ అనే వ్యక్తి 1662లో చెప్పాడు. 400 సంవత్సరాల క్రితం చెప్పాడు. 3600 సంవత్సరాల క్రితం బైబిల్ చెప్పింది గాలికి ఒక ద్రవ్యరాశి అనేది ఉంది అని బైబిల్. అంటే వాళ్ళు తెలుగు కళలు ఒకటే. వాళ్ళు తెలుగు కళలు కనుక బైబిల్ దగ్గర తీసుకున్నారు. బైబిల్ వాళ్ళకి మహాజ్ఞానం నేర్పించింది. అది వాళ్ళు చెప్పకుండా ఏం చేశారు? దాచిపెట్టారు. మేము చెప్పామని చెప్పారు అంతే. అర్థమైందా? వాళ్ళ పుస్తకాలు మనం చదువుతున్నాం అంతే. కానీ ఆ పుస్తకాలకు పుస్తకం ఏంటిదంటే బైబిల్. ఇది వద్దు మరి. అర్థమైందా? ఇది వద్దు. ఆ పుస్తకానికి మూలం ఎవరంటే దేవుడు. కనుక ఆ దేవుడు మాకు అదే అన్నమాట. అంటే ఈ చివరిలో ఉన్నటువంటి ఎవరైతే బుక్స్ రాశారో ఆ బుక్స్ మాత్రం మనకు కావాలి. కానీ ఈ బుక్స్ ఎక్కడి నుంచి రాశారు, ఆ బుక్ మూలం ఎవరో మాత్రం అవసరం లేదట. మీకు తెలుసు కదా, మనందరికి ఈ ఇయర్ ఫోన్స్ ఉంటాయి చూసా. ఒక మాట తెలుసు కదా, పెట్రాన్ అంటే ఏంటి అర్థం? పీటర్. పీటర్ అంటే ఏంటి అర్థం? ఏడు అర్థం? రాయి, బండ. అవునా? పెట్రోల్ అంటే ఈ పదం నుంచి అనమాట. పీటర్ అనేది కూడా ఇదే పదానికి సంబంధించింది. పీటర్, పెట్రోల్, పెట్రో ఆయిల్ అంటే ఏంటి అర్థం? అర్థమైందా? బండ నుండి తీయబడిన రాయి పెట్రో. పెట్రో అంటే రాయి. పెట్రోల్ అంటే పెట్రో ఆయిల్ అని అంటాం. మనం పెట్రోల్ అని ఏం పెడుతున్నాం? రాయి. ఏంటది? బ్లూటూత్ ఏమంటాం మనం?
పెట్రోల్. పెట్రాన్ అని పిలుస్తున్నాం. అదొక కంపెనీ అంటే రాయి అని అర్థం అనమాట. రాయిని చివర పెట్టుకున్నాం. వాస్తవంగా చెప్పి మన భాషలో మాట్లాడుకుంటే ఏం పెట్టుకున్నాం చివర? రాయి పెట్టుకున్నాం. చిన్నప్పుడు అనేది చివరి నాలుగు పెట్టుకుంటారు, నిజంగా పెట్టుకున్నాం. పెట్రో అంటే ఏంటంటే బండ. ఇదే ద్వితీయోపదేశ కాండంలో ఏం చెప్తుంది చూడండి. ద్వితీయోపదేశ కాండం అరబ్ కంట్రీస్ ఎందుకు అంత రిచ్ అయింది చెప్పండి. అరబ్ కంట్రీస్ ఎందుకు అంత రిచ్? పెట్రోల్ అవునా కదా? వాళ్ళు ఏం చేశారు? పెట్రోలియం అనేది బయటకు తీశారు కనుక. రైట్. 33వ అధ్యాయము 19వ వచనం. వారు జనములను కొండకు పిలిచిరి, అక్కడ నీతి బలులు అర్పింతురు. వారు సముద్రంలో సమృద్ధిని, ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యమును పీల్చుదురు. ఏంటంటే ఇసుకలో దాచబడినటువంటి రహస్య ద్రవ్యములు, రహస్య ద్రవ్యములను ఇసుకలో ఏమున్నాయట? ద్రవ్యములు. రాయే కదా అది ఇసుక. వాటిలో దాచబడిన ద్రవ్యం అంటే ఏంటి అర్థం? పెట్రోల్, ముడి సరుకు. ఆ ముడి సరుకు ఎక్కడి నుంచి వస్తుంది? పెట్రోల్. ఎక్కడి నుంచి వస్తుంది? ఎడారి. ఎడారులు ఎక్కడుంది? అరబ్ కంట్రీస్ అన్ని ఏంటి? దుబాయ్. దుబాయ్ ఏమవుతారు? ప్రపంచానికి పెట్రోల్ సప్లై చేస్తారు, డీజిల్ సప్లై చేస్తారు. మీకు విషయం చెప్తాను, మీకు గుర్తొస్తుందని. ఎప్పుడైనా సరే మనం పెట్రోల్ పోయించుకుంటాం కదా, కొన్ని సందర్భాలు ఈ మధ్య ఏం జరుగుతుందంటే పెట్రోల్ బదులు అందులో ఏమొస్తుంది? అది వాళ్ళ మిస్టేకో ఎవరి మిస్టేకో తెలియదు కానీ కలిసి వాటర్ వస్తుంది. చూసారా? వాటర్ వస్తుంది కదా, బండి పోసుకున్న తర్వాత ముందుకెళ్ళేసరికి నడవదు. ఇట్లాంటి సందర్భాలు చాలా ఫేస్ చేస్తున్నాం. ఫస్ట్ మీరు పెట్రోల్ పోసుకునే ముందు ఏం చేయండి అంటే, పెట్రోల్ కు డెన్సిటీ ఉంటుంది కదా, అవునా? పెట్రోల్ కి ఆ డెన్సిటీ ఉంటుంది. 730 నుండి 753 దాంట్లో చూపిస్తుంది మీకు. చూడండి, మీరేం చూస్తారు? కొట్టే రూపాయి చూపిస్తారు కానీ ఫస్ట్ చూడాల్సింది రూపాయలు కాదు, చూడాల్సింది సరే ఏది చూడాలి? డెన్సిటీ చూడాలి. డెన్సిటీ ఖచ్చితంగా ఉండాలి, ఉంటే గుర్తించాలి, లేకపోలేదు. ఫస్ట్ థింగ్ ఫస్ట్ చూడాల్సింది ఏంటి? డెన్సిటీ. పెట్రోల్ యొక్క డెన్సిటీ చూడాలి. అది కనుక ఈ రేంజ్ లో కనుక నీకు చూపిస్తుందంటే అర్థం ఏంటి తెలుసా? ఆ రేంజ్ లో ఉందంటే అది నిజంగా పెట్రోల్ అంటాం. వాళ్ళకి మధ్యలో చేంజ్ అయింది అనుకోండి ఏమవుతుంది? ఇప్పుడు వాటర్ ఉంది, వాటర్ ఒక డెన్సిటీ ఉంది కదా, పెట్రోల్ ఒక డెన్సిటీ ఉంటుంది కదా, అవునా కదా? మిల్క్ ఒక డెన్సిటీ ఉంటుంది కదా, ఆయిల్ ఒక డెన్సిటీ ఉంటుంది కదా. ఇప్పుడు దీనికి క్వాంటిటీ ఎప్పుడు పోద్ది? దీంట్లో ఏదైనా మిక్స్ అయితే పోద్ది కదా. ఇప్పుడు వాటర్ మిక్స్ అవ్వగానే దాని డెన్సిటీ పోద్దా లేదా? అవుతుంది కదా. కలిసి అయితే అందులో రెండు చేరితే ఏమవుతుంది? తెగిపోతుంది. ఇంకా చిక్కగా అయింది అనుకోండి, దాన్ని ఇంకా పాదరసం టైప్లో ఏదో కలిసిందన్నారు. పలసగా అయింది అనుకోండి ఏమవుతుంది? ఆ రేంజ్ ఏమవుతుంది? తగ్గిపోద్ది అని అంటాం. ఆ రేంజ్ ఏమవుతుంది? తగ్గిపోద్ది. ఇప్పుడు మీకు అర్థం, మీకు ఆల్రెడీ చెప్పాను, 1 kg 1 లీటర్కి సమానం, అవునా కదా? నీళ్ళు 1 kg 1 లీటర్కి సమానం, ఓకేనా? 1 లీటర్ ఆయిల్ 910 గ్రాములకు సమానం. అంటే ఇప్పుడు ఈ వాటర్ కంటే ఇది ఏమైంది? ఇప్పుడు డెన్సిటీ ఏమో తగ్గింది, అంతే కదా? అంటే ఇప్పుడు ఏమర్థమైంది మీకు? దానిలో మార్పులనే ఉన్నాయి. వాటర్కి ఒక రేంజ్ ఉంది, ఈ ఆయిల్కి ఒక రేంజ్ ఉందని చూస్తున్నాం. కనుక ఎప్పుడైనా సరే దాంట్లో వాటర్ ఎక్కువ కలిసి అనుకుని ఏమవుతుంది? దాని డెన్సిటీ పడిపోద్ది, పలసగా అయింది. లేదా ఇంకా తిక్కు కలిసింది అనుకోండి ఎక్కువ అవుతుంది. అప్పుడు ఏమనుకోవాలి మనం? ఇది కల్తీ ఉంది, దీంట్లో ఏదో కలిసింది. వాళ్ళు చూసినా అది 70కో 80కో పడిపోయి ఉంటుంది. ఎందుకంటే ఏమైపోయింది? వాటర్ పెట్రోల్ రెండు కలిసి బండి మధ్యలో ఆగిపోయిందంటే కొంచెం దూరం కూడా లేకుండా ఏమైపోయింది అన్నట్టు అది. దాన్ని బట్టి ఏమర్థం చేసుకోవచ్చు? పెట్రోల్ బంకులో ముందు డెన్సిటీ చూసి అందులో పోయించాలా వద్దా అని చూడండి. అర్థమవుతుందా? డెన్సిటీ ఎక్కడ ఎక్కువ ఉంటే అంత ఈ రేంజ్ లో అక్కడ పర్ఫెక్ట్ గా ఉంది అని అర్థం. మరి ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి వచ్చిందని చెప్తుంది బైబిల్? ఇసుక నుండి, అవునా కదా? ఇట్లాంటి రుజువులు చదువుతూ ఉంటే బైబిల్లో ఇక మనం చెప్పాల్సిన చివరికి ఒక్కటి చూపిస్తాను. కీర్తన గ్రంథం 104వ అధ్యాయము. కీర్తన గ్రంథం 104వ అధ్యాయం 19వ వచనం. ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుణ్ణి నియమించెను. నియమించెను.
అవునా? ఋతులు దేని వల్ల కలుగుతున్నాయి? చంద్రుని వల్ల కలుగుతున్నాయి. ఇది కూడా 3600 కదా. అవును. 1522లో ఒక ఆయన ఫెర్జినాన్ అనేటువంటి ఒక వ్యక్తి చెప్పాడు. అంటే ఇప్పుడు నేటికి 600 సంవత్సరాలు, కానీ బైబిల్ చెప్పింది మాత్రం 3000. మరి ఇప్పుడు వీటన్నిటిని బట్టి చూస్తే బైబిల్ చదివినోడు గొప్పయ్యాడు, అవునా కదా? బైబిల్ చదవనోడేమో కొట్టుకుంటున్నాడు మతం గురించి. ఎంత డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు దీంట్లో మనకి ఏమర్థం అవుతుందంటే దీన్ని విశ్వసించడానికి ఎంత ప్రామాణికంగా ఉంది అనేది మనకు అర్థమవుతుంది. అదే కదా, ఎంత నమ్మొచ్చు అనేది ఇక్కడ మనకి అర్థమవుతుంది. ఇప్పుడు దీన్ని బట్టి ఇది ఎవరు రాశారని నమ్మొచ్చు? ఈ విషయాలను ఎవరు చెప్తే తెలుస్తుంది? అవునా కదా? దేవుడు చెబితేనే తప్ప ఇది మనుష్య మాత్రం. ఇప్పుడు ఈ చదువు అనేది ఇప్పుడు వచ్చింది, అవునా కదా? ఈ చదువు అనేది ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇప్పుడు కొద్దిగా అర్థం చేసుకోగలుగుతున్నాం. మరి 3600 సంవత్సరాల క్రితం మనిషి యొక్క మనగడ జ్ఞానము ఏ స్థితిలో ఉండొచ్చు? ఎలా ఉండొచ్చు? వాళ్ళు అప్పుడు రాసింది బైబిల్. అప్పుడు ఎందుకు రాసింది? ఆ జ్ఞానాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు ఇచ్చాడు అని. అవును కదా? దేవుడు ఇచ్చాడు అని. బ్లాక్ హోల్స్ అని తెలుసా? బ్లాక్ హోల్స్ అని. బ్లాక్ హోల్స్ అంటే చీకటి బిలాలు అంటారు. బ్లాక్ హోల్స్. ఒకవేళ కక్ష కనుక ఒక నక్షత్రం తప్పిందంటే, ఇప్పుడు ఆకర్షణ ఉంది ఆ భూమికి, దానికంటే ఎన్నో రెట్లు ఆకర్షణ కలిగినటువంటి ఈ బిల్లలు లాగేసుకుంటాయి. బోర్లబడ్డ బావిలాగా, బోర్లబడ్డ పిల్లలు లాగైతారు అనమాట. దాన్ని ఏమంటారు? బ్లాక్ హోల్స్. ఒకవేళ దేవుడికి బ్రతకని వాడు కూడా ఏమైపోతాడంటే బ్లాక్ హోల్లోకి వెళ్ళిపోతాడట. ఒకసారి చూడండి. అంటే దీన్ని చెప్పడానికి సైన్స్ ఉపయోగించాడు దేవుడు. తిట్టిన సైన్స్, దేవుడు తిట్టిన సైన్స్. యాకోబు రాసిన పత్రిక, యూదా రాసిన పత్రిక, యూదా రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుంది. 11వ వచనం చదువుకుందాం. తమ అవమానమును నురుగు వెళ్ళగక్కువారై, తమ అవమానాన్ని నురుగు గక్కువారై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగా, మార్గము తప్పి తిరుగు చుక్కలుగా. ఇప్పుడు మార్గం తప్పాయి అంటే అర్థం ఏంటిది? బ్లాక్ హోల్. కక్షలో నుంచి దాటాయి అని అర్థం. తప్పిపోయి అని అర్థం కదా. ఇప్పుడు ఈ మార్గము తప్పిన చుక్కలు ఎవరితో పోలుస్తున్నాడంటే దేవుని మార్గమును విడిచిపెట్టిన వాళ్ళని చూపిస్తున్నాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. మార్గం తప్పిన చుక్కలు ఎవరికి చెప్తున్నాడు? మార్గము తప్పిన మనుషులకు చెప్తున్నాడు. వీళ్ళు ఏమవుతారు? మార్గం తప్పి వీరి కొరకు, వారి కొరకు గాఢాంధకారము నిరంతరం భద్రం చేయబడి ఉన్నది. అందులోకి వెళ్తే రావన్నమాట. మళ్ళీ రిటర్న్ రావడం అనేది ఉండదు. బ్లాక్ హోల్స్ లోకి వెళ్తే అంతలా లాగేసుకుంటారు. అంత బలం ఉంటుంది అన్నమాట. అక్కడ అంత శక్తి ఉంటుంది. ఏమని చెప్తున్నాడు? గాఢాంధకారము నిరంతరం భద్రం చేయబడి. అంటే అలాంటి వాళ్ళు తిరిగి రాని స్థలాలకి, తిరిగి రాని స్థలం అనమాట. తిరిగి రాని స్థలాలకి వెళ్ళిపోతారు, గాఢాంధకారంలోనికి అని. దేని చెప్తున్నాడు? ఒక మనిషిని అవిధేయతని సైన్స్ చెప్తున్నాడు. బ్లాక్ హోల్స్ కదా, బ్లాక్ హోల్స్. అయితే బ్లాక్ హోల్స్ ని తెలుగులో ఏమంటారు తెలుసా? కృష్ణ బిలాలు అంటారు. అమ్మో, ఆ కృష్ణుడు బైబిల్ ఉండటరా? కృష్ణుడు అంటే నలుపు అని అర్థం. బైబిల్ రాసేటప్పుడు ఏం చేశారు వాళ్ళు? కృష్ణ అన్నటువంటి పదాన్ని ఉపయోగించారు బైబిల్లో. బైబిల్ తర్జుమా చేసేటప్పుడు కృష్ణ అన్న పదం ఎందుకు రాశారంటే, కృష్ణుని రంగు ఏంటిది? నలుపు కనుక నలుపుకు సూచనగా ఏం పెట్టారు వాళ్ళు? కృష్ణ రంగు అన్నటువంటి పదాన్ని ఉపయోగించాడు. ఒకసారి పరమగీతంలో కనబడుతుంది. పరమగీతం ఒకసారి కొట్టి చూడండి, మీకు తెలుస్తుంది. కృష్ణ అని కొట్టారు. 5వ అధ్యాయము 11వ వచనం చూడండి. 5:11. అతని శిరస్సు అపరంజి వంటిది. యేసుక్రీస్తుకు చెప్తున్నాడు ఈ మాట. యేసుక్రీస్తు గురించి ప్రవచనంగా చెప్తూ, అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు కాకపక్షము వలె నల్లనివి, అవి నొక్కులుగా కనబడుచున్నవి. అతని తల వెంట్రుకలు అంటే వెంట్రుకలు ఎలా ఉన్నాయట? కాకపక్షం వలె కృష్ణవర్ణం అంటే ఏదర్థం? నల్లడా నలుపు అని అర్థం. ఎలా ఉన్నాయి? తల వెంట్రుకలు ఎలా ఉన్నాయి? నలుపులో ఉన్నాయని చెప్తాడు. ఎందుకు ఆ పదం ఉపయోగించాడంటే ఆ వర్ణానికి అర్థం ఏంటంటే నలుపు అని అర్థం.
దానికి ఇక్కడ ఉన్న ఏమంటారు చీకటి కనుక చీకటి రంగు నలుపు కనుక బిలాలు అంటే బిలాలని ఏమంటావు గొయ్యి, చీకటి గల గొయ్యిని ఏమంటారు బిలాలు. కనుక చీకటి బిలాలు లేదా కృష్ణ బిలాలు అని తెలుగులో మాట్లాడుతున్నారు. అంటే దేవుడు మార్గం తప్పిన వాళ్ళ కొరకు ఎలాంటి మార్గం సిద్ధపరచబడిందో దాన్ని దేనిలో చెప్తున్నాడు, సైన్స్ లో చెప్తున్నాడు. సైన్స్ లో చెప్తున్నాడు దేవుడు. ఇప్పుడు వీటన్నిటిని బట్టి మనకి ఏమర్థమవుతుంది చెప్పండి, వీటన్నిటిని బట్టి మనకి ఏమర్థమవుతుంది, దేవుడు ఉన్నాడని నమ్మొచ్చు. మరి ఈరోజు దేవుడు లేడని చెప్పడానికి ప్రాథమికంగా 2 కారణాలు ఉన్నాయి. ఒకటి మూఢనమ్మకాలు, 2 మతం పేరిట జరిగే మారణకాండ. అంతే కదా. ఈరోజు దేవుడు లేడని చెప్పే ప్రతి ఒక్కరి యొక్క వెనుక మోటివ్ ఏంటిది, ఈ మూఢనమ్మకాలు బైబిల్లో లేవు. ఎక్కడ లేవు మూఢనమ్మకాలు, బైబిల్లో లేవు, లోకల్లో ఉన్నాయి. కానీ నిజ దేవుడు ఎవరికి తెలుసు, బైబిల్ ఎవరికి తెలుసు, సత్యం ఎవరికి తెలుసు, ఈ జ్ఞానం ఎవరికి తెలుసు, తెలియదు కనుక ఇక్కడికి ఆయన అంటాడు నేను బైబిల్ చదివిన అంటాడు, బైబిల్ చదివిన అంటాడు అనా కదా. ఇప్పుడు కూర్చోబెట్టి వింటే ఎవరైనా మారిపోతారు, మనసు మారకపోయినా మనుషులైనా అంగీకరిస్తారు. మనం చెప్తే, బైబిల్ తెలిసిన వాడు చెప్తే. ఈ మూఢనమ్మకాలు బైబిల్ ఎక్కడైనా ప్రోత్సహించిందంటే ఎక్కడ మూఢనమ్మకాలు లేవు. ఈ మూఢనమ్మకాల పేరట దేవదాసి వ్యవస్థను చూసారా, ఏడుదది స్త్రీలని దేవాలయాల్లో వ్యభిచారులుగా పెద్దలు గ్రామ కంటాలు ఉంటారు కదా, వాళ్ళందరూ ఉపయోగించుకునేటువంటి వ్యభిచారం నిమిత్తం దేవుని కొరకు ఏర్పాటు చేయబడి వాళ్ళు వాడుకుంటారు పెద్దలు. ఇప్పటికీ అక్కడక్కడ దేవాలయ దగ్గర ఏం జరుగుతున్నాయి, నగ్న ప్రదర్శనలు. ఇవన్నీ దేనికి సూచన, మూఢనమ్మకాలకు సూచన. అంధత్వం వైద్యం అనేది అందుబాటులోకి వచ్చిన ఎప్పుడు బైబిల్ ఏం చెప్పింది, రోగులకే వైద్యుడు అన్నాడు తప్ప ఇలాంటి తాయెత్తులు వీటిని నమ్మని ఎక్కడ చెప్పలేదు. మనుషులు మీకు మంత్రించి ఏమి చేయరని చెప్పింది. అంటే ఎక్కడ కూడా మూఢనమ్మకాలు బైబిల్ ప్రోత్సహించలేదు. కానీ ఏమనుకుంటాడు, బైబిల్ దగ్గర రాలేదు కదా, తెలియదు కదా, చుట్టూ ఉన్నట్టు వాటిని చూసి ఏమనుకుంటాడు దేవుడు లేడు అనుకుంటాడు. చుట్టూ జరుగుతున్న వాటిని చూసి ఈ మూఢనమ్మకాలు ఈ గ్రంథాల్లో ఉన్నట్టే ఇవేంటి దేవుడు, ఇవేం దైవత్వం అని అనుకున్నాడు ఆయన. బైబిల్ స్పష్టంగా చదివాడు ఎప్పుడైనా, అదే తెలియదు కనుక ఆ మాట మాట్లాడుతున్నారు. 2 మతం పేరిట జరిగేటువంటి అవునా కదా. ఇప్పుడు గొడవలన్నీ దేని వల్ల జరుగుతాయి, దేవుడు లేడన్నవాడే ప్రశాంతంగా ఉన్నాడు, సమాజాన్ని బాగు చేయాలని చూస్తున్నాడు. దేవుడు ఉన్నాడని నమ్ముతున్నవాడు దేవుడు కరెక్ట్ గా తెలియకపోయినా ఏం చేస్తున్నాడు, రకరకాలైనటువంటి హింసలు జరిగిస్తున్నాడు. కాబట్టి దేవుడు లేడని నిరూపిస్తే మతం ఆగిపోద్ది, మూఢనమ్మకాలు ఆగిపోతాయి, మనుషులు మనుషులుగా బతుకుతారని వాళ్ళ ఉద్దేశం. కానీ బైబిల్ ఏం చెప్పింది తెలుసా, ఒకవేళ ఇలా ఈయనకి అర్థం కావట్లేదు అనమాట. అంటే దేవుడు లేడు కాబట్టి అర్థం కావట్లేదు. పిల్లవాడు ఏం చెప్తున్నాడంటే, మనోళ్ళు ఉండరు చూసారా, పిల్లలు బైక్ ఇస్తే ఎంత తోలుతారు, ఎంత తోలుతారు, మోసే జీవితకాలం తోలుతారు. ఎంత, అవునా కదా, 120 పోతాడు. అవునా, అది మోసే జీవితకాలం, నీది కాదు, నీది 60. నీ జీవితకాలం దగ్గర ఆలోచించు. 120 పోతున్నావు కదా స్పీడ్. ఈ 120 పోతున్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఈ స్టేజ్లో గుద్దిన నోరు లేదంటే ట్రాఫిక్ ఉన్న నోరు అన్నాడు అనుకోండి, ఇంకెంత వెళ్తాడు, అర్థమైందా. రూల్ ఉంటే ట్రాఫిక్ ఉంటే ట్రాఫిక్ పోలీసు ఉంటే ఎంత పోతాడు చెప్పండి. ఇదే వ్యక్తి ట్రాఫిక్ పోలీసు ఉంటే ఎంత పోతాడు, లేకుండా ఎంత పోతాడు. దేవుడు ఉన్నా ఇన్ని తప్పులు చేస్తాడంట మనిషి, వాని గనక దేవుడు లేడురా ఏమి లేదురా అన్నాడు అనుకోండి, నేను క్షణంలో మింగేస్తాను, ప్రపంచానికి క్షణంలో మింగేస్తాడు. ఏదో వల్ల దేవుడు అన్నట్టు భయం ఉండి ఏదో నష్టం కష్టం లేదంటే ఏదో ఒక భయం ఆ మూలలో ఉండడం చేత ఏం చేస్తున్నాడు, బాహాటంగా తప్పు చేయట్లేదు. లేకపోతే చదువుకుమారే చదువుకుమారులు ఏముండదు, దేవుడు లేదు, భక్తి లేదు, ఇచ్చలు పెడతాం. ఎప్పుడు వస్తుంది, దేవుడా ఎవరు చూసాడు అన్నాడు అనుకోండి, వాళ్ళు ఇచ్చలు పెడతాం అనేది ఎక్కువ అవుతుంది. కొద్దిగా భయం ఉందనుకోండి, తప్పులు చేస్తుంటాడు కానీ తెలియకుండా, మనుషులకు తెలియకుండా చేస్తుంటాడు. అది అంటున్నాను, ఎందుకంటే దేవా నాకు కష్టం వచ్చింది అని నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నీ కష్టాలు చూసినటువంటి ఆయన, నీకు మేలు చేయాలని చూసిన ఆయన, నువ్వు చేసే తప్పులు చూడా, అది అవివేకం. అంటే ఈ తప్పులు చూడకుండా పోతాడు ఆయన, కళ్ళు మూసుకుంటాడా. అంటే
వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే దేవుడు లేడని కనుక వాళ్ళకి అర్థమైంది అనుకోండి. ఎందుకంటే సత్యం దగ్గర రాకపోతే ఆలయం నిజమే కదా దేవుడు లేడని చాలా మంది వేరే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అవునా కదా? క్రీస్తు దేవుడి శక్తియు దేవుని జ్ఞానం దేవుని జ్ఞానం. మిగిలిన వాళ్ళందరూ ఏమన్నాడు? వెర్రి వాళ్ళు. అవును కదా? అప్పుడు ఆ వెర్రి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ జ్ఞానం అర్థం కాక దేవుడు లేడు నిరూపిస్తే మనిషి బతుకుతారు అనుకుంటాను. వానికి విచ్చలు విడతానికి లైసెన్స్ ఇచ్చినట్టు అయిపోయి ఏం చేస్తాడు ఇక? అవును కదా? చట్టం ఉందని ఏదో అలా చేస్తున్నాడు. చట్టాన్ని చుట్టం చేసుకున్నాడు ఈరోజు. ధర్మంలో చట్టం ఏంటి దానికి? చుట్టం. అలా వెళ్ళి అత్తగారింటికి వెళ్ళినట్టు కాకుండా ఏదో టైం పాస్కి వెళ్ళినట్టు వస్తాడు, షాప్కి వెళ్ళినట్టు వస్తాడు, జైలుకి వెళ్ళి. అలాంటి వాడికి దేవుడు లేడనేటువంటి ఆలోచన కనుక నువ్వు క్రియేట్ చేస్తే, ఎందుకంటే సత్యం చెప్పలేదు కనుక ఉన్నాడని నిరూపించే జ్ఞానం సమాజానికి లేదు కాబట్టి దేవుడు లేడని చెప్తున్నప్పుడు దానికి అంగీకరించే మనసు ఉంటే ఏమైపోద్ది తెలుసా? వాడిని దేవుడు విడిచిపెట్టేస్తారట. బైబిల్ చెప్పింది. మీరు సార్ చదువుకుంటే రోమపత్రిక 1వ అధ్యాయము 28 నుంచి చదువుకుంటే ఎలా మారిపోతారో చెప్తారు చూడండి. ఒకసారి చదువుదాం, స్పీడ్గా చదువుకొని ఈ సెషన్ కంప్లీట్ చేద్దాం ప్రస్తుతానికి. మరియు వారు తమ మనసులో దేవునికి చోటు అనలేకపోయిరి. దేవునికి చోటు ఇవ్వలేదని అర్థం ఏంటిదిగా? దేవుని భయం లేదుగా. అమ్మో దేవుడు ఉన్నాడు అనేటువంటి ఆలోచన కానీ భయం కానీ లేని వారట. దేవుని భయము లేకపోతే దేవునికి చోటు ఇవ్వకపోతే కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించాడు. అంటే ఇప్పుడు చేయరాని కార్యాలు చేస్తాను అర్థం ఏంటిదిగా? ఏ భయం లేదు, ఏ రూల్ అనేది ఉండదు, భయం అనేది లేదు. ఇంకేమైతారని చెప్పింది బైబిల్? భ్రష్టత్వానికి దాసులు అయిపోతారు. అలా వెళ్ళిపోయినారట. అసలు మనం చెప్పలేం కానీ కిందికి అంటున్నాడు, అటివారు సమస్తమైన దుర్నీతి, దుష్టత్వం, లోభం, ఈర్ష్య, మత్సరం, నరహత్య, కపటం, వైరం, కొండెగాళ్ళు, అపాదకులు, ఇలా ఎన్నో వాటికి ఏమైపోతారు? అభ్యసిస్తారని చెప్పింది. అంటే ఇంకా అవే పాఠాలుగా నేర్చుకుంటారు. అలాగే వీళ్ళు ఏమనుకుంటారు? మరి వీళ్ళు ఏమనుకుంటున్నారు? దేవుడు లేడని నిరూపిస్తే సమాజం బాగుపడుతున్నారు. దేవుడు లేడని నిరూపించే వాడు లేకపోతే నువ్వు దేవుడు లేడని నిరూపిస్తే వాడి దగ్గర ఏమవుతాడు? రూల్ లేనివాడు అవుతాడు. ఇంకెవరికి భయం ఉంది? కానీ దేవునికే భయపడవాడు మనుషులకు భయపడతారా? అప్పుడు ఏమవుతుంది? ఇక భ్రష్టత్వం అనేది ఎక్కువైతే సుధమ గుమరం అడిగిపోతుంది. వీళ్ళకి అర్థం కాని విషయం అది. కాబట్టి ఇదంతా చూస్తుంటే మనకి ఏమర్థమవుతుంది? దేవుడు ఉన్నాడని అర్థమవుతుంది. దేవుడు వీటిని తయారు చేసినని అర్థమవుతుంది. బైబిల్ కూడా దైవ గ్రంథం అని కూడా అర్థమవుతుంది. అవునా? దైవ గ్రంథం అని కూడా అర్థమవుతుంది.